హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజు వీడియోలో నేను వినాయక చవితి స్పెషల్ మోదకాలు ఇంకా పాల తాలికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అనుకున్నానండి. ఈ వీడియో చూసేయండి. ముందుగా మనం పాల తాలికలు కానీ మోదకాలు కానీ ప్రిపేర్ చేసుకోవడానికి బియ్యం పిండి కావాలండి. మనకి తడి బియ్యం పిండి కావాలి. అంటే బియ్యం నానబెట్టి అంటే నైట్ మొత్తం నానబెట్టి మార్నింగ్ పొడి చేసి వాటిని మిక్సీ కానీ లేకపోతే గిర్నీకి కానీ పంపిస్తే మనకి తడిపిండి రెడీ అవుతుంది. మనం ఎండబెట్ట అవసరం లేదండి, జస్ట్ తడిపోయేటట్టు చూసుకుంటే చాలు. ఇంకా మనం దానికోసం బెల్లం కావాలి. ఇప్పుడు మనం పాల తాలికలు ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానికోసం నేను ఒక గ్లాస్ వాటర్ పెట్టాను స్టవ్ మీద. ఆ వాటర్ మరుగుతున్నప్పుడు ఇలా నేను ఒక బౌల్లో అదే పిండిని, మనం ఏ బియ్యం పిండి యూజ్ చేస్తున్నామో అదే బియ్యం పిండిని 2 స్పూన్లు తీసుకొని ఒక చిన్న బౌల్లో కొంచెం వాటర్లో మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్న బౌల్ ఉంది కదా, అందులో మనం 2-3 స్పూన్ల షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు ప్రిపేర్ చేసుకుంటున్నాము అంటే, మనం పాల తాలికలు చేసుకోవడానికి ఆ తాలికలు రావాలి అంటే మనకి బ్యాటర్ కావాలండి, గట్టిగా అంటే ముద్దలాగా రావాలన్నమాట. అది చేసుకోవటానికనే ఇప్పుడు ఈ ప్రాసెస్ అనమాట, అవి రావటానికనే. ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నదంతా ఇందులో నేను యాడ్ చేసేసాను కదా, యాడ్ చేసేసి మనం కొంచెం దీన్ని మరగనిచ్చామంటే ఇలా దగ్గరకు అవుతుంది. ఇలా దగ్గరికి అయినప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనం ఇప్పుడు వాటర్కి బదులుగా ఇప్పుడు బియ్యం పిండిలో ఇది వేసి కలుపుకుంటాం అన్నమాట. నేను ఇక్కడ బియ్యం పిండి వచ్చేసి 2 గ్లాసులు తీసుకుంటున్నానండి. 2 గ్లాసులకి మనము ప్రిపేర్ చేసుకుంటున్నాం పాల తాలికలు. దానికోసం నేను ఒక గ్లాస్లో ఇది పెట్టుకున్నాను. ఇది కొట్ర అంటారు మేమైతే. ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ దాన్ని వేసి వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి. దాన్ని వేసి స్పూన్తో జస్ట్ కొంచెం కలుపుకోండి. అప్పుడు జస్ట్ లైట్గా కలుస్తుంది. కొద్దిగా మీ చెయ్యి పట్టనిచ్చినప్పుడు చేత్తో కలుపుకోండి. బట్ బియ్యం పిండి తడిపిండి కదా, అందుకని ఎక్కువ నీళ్ళు అనేవి పట్టవు. అదే ఆ కొట్రపిండి అనేది ఎక్కువ పట్టదు, అందుకని చాలా తక్కువ పడుతుంది. మీరు చూసి యాడ్ చేసుకుంటే అది లూజ్ అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నేను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దాన్ని ముద్దలాగా చేసుకుంటాను. ఎలాగూ అంటే మనము జంతికలు చేసుకుంటాం కదా, చక్రాలు, అలా ఉండిద్ది అనమాట ముద్ద. చూసారా, ఇలా అయిద్ది. ఇప్పుడు దీన్ని మనం పాలల్లో మనం వీటిని ఒత్తుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకోనండి. మీరు కొంచెం చేసుకుంటున్న వెడల్పాటి బౌల్ తీసుకున్నారంటే మనకి పాల తాలికలు ఈజీగా ఉంటాయి, విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఆ బౌల్లో 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. కొంతమంది పాలు ఎక్కువనే యూజ్ చేస్తారండి. అలాంటి వాళ్ళు ఒక గ్లాసు వాటర్ 3 గ్లాసులు పాలు తీసుకోండి, అంటే 3/4 పాలు. ఇప్పుడు వాటిని స్టవ్ మీద పెట్టేసుకొని నేను ఇక్కడ ఈ 3 హోల్స్ ఉన్నాయి కదా, ఇందులో వేసుకుంటున్నానండి. సింగిల్ హోల్ ఉన్న దాంట్లో చక్రాల గిద్దలో వేసుకున్నా పర్వాలేదు. కొంతమంది అసలు చేత్తోనే వేసుకుంటారండి, అది మీ ఇష్టము. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది అనమాట మనకి పని, అందుకని ఇలా చేసుకుంటున్నాము. పాలు పెట్టుకున్నాం కదా స్టవ్ మీద, పాలు బాగా మరుగుతున్నప్పుడు పొంగొచ్చింది అనుకున్నప్పుడు ఇప్పుడు మనం ఆ పిండిని ఇందులో ఒత్తుకోవాలి. జాగ్రత్తగా ఒత్తుకోండి. అసలు అంటే ఈజీగా విరిగిపోతాయన్నమాట పాల తాలికలు. ఎంత చేసినా మనం కొంచెం ఇరుగుతాయండి. మరీ ముందు నుంచే మనం ఇరగ్గొట్టేసామంటే చిన్న చిన్న ముక్కలైపోతాయి. అందుకని చూసారా, ఇలా ఒక రౌండ్ ఒత్తుకున్న తర్వాత వాటిని తుంచేసేయండి. అంటే మరీ ఇంక చక్రాలాగా రౌండ్లు ఉండకూడదు కదా, అందుకని ఇలా తీసేయండి. ఇలా తీసేసి మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని ఇలా ఒత్తేసుకోండి. ఒత్తుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు స్లోగా ఉడకనివ్వండి. ఎందుకంటే ఇవి కొంచెం మందంగా ఉంటాయి కదా, చాలా స్లోగా ఉడకాలి. ఉడికితేనే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం పాలల్లో నీళ్ళల్లో కలిసి ఇవి ఉడుకుతాయి అన్నమాట. చాలా బాగా ఉడకడానికి టైం పడుతుంది. మీరు జాగ్రత్తగా ఉడికించుకోండి వీటిని దగ్గరుండి. మీరు సిమ్లో ఒక 2-3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత కొంచెం ఒక పాల తాలిక తీసుకొని మీరు చేత్తో కానీ లేకపోతే ఫోర్క్తో కానీ ఇరగ్గొట్టారంటే విరిగిపోయింది అనుకున్నప్పుడు మనకి ఇది ఉడికిపోయినట్టే. ఇక్కడ నేను ప్రెస్ చేస్తుంటే చూసారా, ఇలా కట్ అయిపోయింది అంటే మనకి ఇది ఉడికినట్టే. ఇంకా దించినాక ఇంకా పూర్తిగా ఉడికిపోతుందండి. ఇంక ఇలా ఉడికితే సరిపోయిద్ది. ఇప్పుడు ఉడికినప్పుడు ఇందాక మనం వాటర్లో పౌడర్ వేసి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ మనకి పిండి కలుపుకున్న వాటర్ అవి మిగిలిపోతాయి కదా, అవి ఇందులో యాడ్ చేసేసుకోండి. చిక్కదనం వస్తుంది దానివల్ల. ఇంకా అలాగే బెల్లం కూడా యాడ్ చేసుకోండి.
బెల్లం యాడ్ చేసిన తర్వాత నేను జస్ట్ ఇలా కదుపుతున్నానండి అంతే, గంటెతో తిప్పకుండా ఇలా కదిపి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉంచి మనం ఇంకా ఇలాచి అలాంటివి వేసుకుంటే సరిపోతుంది. నేను బెల్లం వచ్చేసి అరకప్పు తీసుకున్నానండి. మీరు ఒకవేళ తక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం తగ్గించినా పర్వాలేదు. నేను యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసేసి ఇంక స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. సర్వ్ చేసుకొని మీరు జీడిపప్పు, కిస్మిస్, బాదం అలా వాటితో పైన డెకరేట్ చేసుకోండి. ఉన్న వాళ్ళు డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరిని నెయ్యిలో వేయించుకొని మిక్స్ చేసేసుకోండి. టోటల్లో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం మోదకాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం కూడా ఇలాగే మనం తడిపిండిని తీసుకోవచ్చు, లేకపోతే మీరు లేదనుకున్నప్పుడు పొడిపిండి అయినా తీసుకోండి. ఇంకా అలాగే బెల్లం, కొబ్బరిని కావాలి. ఇప్పుడు దీనికోసం కూడా సేమ్ మనం ఇందాక ఏ ప్రాసెస్ అయితే చేసామో కొట్ర ప్రిపేర్ చేసుకొని పిండితో కలిపి ఆ పిండిని ఉండలాగా ఎలా చేసామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. అదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ పెట్టి ఆ వాటర్ మరుగుతున్నప్పుడు ఇంకొక చిన్న బౌల్ తీసుకొని 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అది బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని ఆ మరుగుతున్న వాటర్లో యాడ్ చేయాలి. ఆ మరుగుతున్న దాంట్లో మనం షుగర్ యాడ్ చేసుకుంటాము. ఆ షుగర్ ఎందుకంటే స్వీట్నెస్, అంటే ఇప్పుడు ఆ పై లేయర్కి స్వీట్నెస్ రావాలి కదా, అందుకని మోదకాలు పైన ఒకటి ఉంటుంది, లోపల ఒక స్టఫ్ ఉంటుంది కదా, పైన దానికి కూడా స్వీట్నెస్ రావాలి కాబట్టి మనం ఈ షుగర్ అనేది యాడ్ చేస్తామన్నమాట. షుగర్ యాడ్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకున్న పిండిని యాడ్ చేసేయాలి. యాడ్ చేసి ఇది చిక్కగా అయిందనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనకి పిండి తీసుకొని మనం మోదకాల కోసం ఒత్తుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని ఎలాగంటే మనం చపాతీలు చేసుకుంటాం కదా, అలా చేసుకోండి. చపాతీ ముద్ద ఎలా ఉంటుంది అలా గట్టిగా చేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇది తీసేసి పక్కన పెట్టుకొని నేను దీనికోసం కూడా పిండిని తీసుకున్నాను. పిండిని తీసుకొని దాంట్లో ఈ ప్రిపేర్ చేసుకున్న దాన్ని వేసి ముద్దలాగా చేసుకున్నాను. మీరు కావాలంటే ఒక్కసారే ఎక్కువ వేసేసుకొని కూడా చేసుకోవచ్చండి. నేనైతే అలాగే ఇక కంటిన్యూ చేసేసాను. ఇక్కడ చూసారు కదా, ఇలా కలుపుకోవాలన్నమాట. ఇందాక మనము పాల తాలికలకి కొంచెం పలచగా కలుపుకుంటాము, ఇది బాగా గట్టిగా కలుపుకుంటాము. ఇప్పుడు అలా కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం లోపల మోదకాల లోపల స్టఫ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికోసం ఒక 1 కప్పు బెల్లం కొబ్బరి తీసుకొని, పచ్చి కొబ్బరి తీసుకొని 1/2 కప్ ఏమో బెల్లం తీసుకొని ఆ రెండింటిని మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టుకొని వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదండి. మిక్స్ చేసుకొని ఇప్పుడు దాన్ని కలుపుతూ స్టవ్ మీద దగ్గరికి అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. అది దగ్గరికి అయింది అంటే కొంచెం గట్టిగా అయింది, ఫస్ట్ మనం చూసిన దాని మీద గట్టిగా అయింది అనుకుంటే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని చేత్తో ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ప్రెస్ చేసుకొని మరీ మందంగా చేసుకోకండి, మరీ పలుచగా చేసుకోకండి. మరీ పలుచగా చేసుకున్నారంటే లోపల స్టఫ్ బయటకు వస్తుంది. మందంగా చేసుకున్నారంటే మనకి ఈ స్వీట్నెస్ అంటే అది తక్కువ ఉండి ఇది ఎక్కువగా ఉంటుంది అన్నమాట, సప్పగా. అందుకని ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టు మనం మోదకాలని చుట్టుకోవాలి. ఇలా చుట్టుకొని పైన కూడా ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి పైన ఏమైనా ఎక్స్ట్రా ఎక్కువ పిండి వచ్చిందంటే తీసేసేయండి, లేకపోతే పర్వాలేదు. ఇప్పుడు వాటికి మనం ఇలా నైఫ్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ ఇలాగ పెట్టామంటే మనకి ఆ షేప్ కూడా మంచిగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా అన్నిటినీ మనం ఎన్ని కావాలనుకుంటున్నామో అన్నిటిని ప్రిపేర్ చేసుకోండి. లోపల స్టఫ్ అయితే మాత్రం 1 కప్పు మీరు కొబ్బరి తీసుకున్నారంటే 1/2 కప్కి కొంచెం తక్కువగా తీసుకోండి. ఇంకా ఈ పైన పిండి అనేది మీ ఇష్టం అండి, మీరు ఎన్ని కావాలనుకుంటే అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇడ్లీ దాంట్లో ఇవి ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలన్నమాట. అందుకని ఇడ్లీ ప్లేట్లకు నేను ఆయిల్ అప్లై చేసుకొని ఇందులో పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా మీరు ఒకవేళ నేనైతే ఇక్కడ ఎలా తీసుకున్నానంటే ఒక గ్లాస్ బియ్యం తీసుకొని దాంతో పౌడర్ చేసుకున్నానండి. ఆ పౌడర్కి నాకు నేను ఇందాక చూపించిన కప్పుతో 1 కప్పు కొబ్బరి, 1/2 కప్ బెల్లం ఇప్పుడు మనం వీటిని ఒక 20 మినిట్స్ ఆవిరి మీద ఉడికించుకున్నామంటే మనకి మోదకాలు కూడా రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం వీటిని తీసేసి పక్కన పెట్టుకొని ఇంకా చేసుకున్న ఉంటే అవి మళ్ళీ ఇంకొకసారి పెట్టుకొని
ఉడికించుకోండి. ఇంతేనండి. చాలా సింపుల్‌గా రెడీ అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటాయి. వినాయకునికి చాలా ఇష్టమైనవి 2. అందుకే నేను ఈ 2 చూపిస్తున్నానండి. ఐ హోప్ మీకు నచ్చిద్దనుకుంటున్నాను. నచ్చితే ట్రై కూడా చేయండి తప్పకుండా. ఈ వినాయక చవితిని ఇలా జరుపుకోవచ్చు మంచిగా స్వీట్స్‌తో. ఈ 2 వీడియోస్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నానండి. ఈ 2 స్వీట్స్ ఈ వినాయక చవితికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మేమైతే ఇలాగ ప్రిపేర్ చేసుకుంటామండి ఎప్పుడు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్‌ని ఒకవేళ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.